రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేర్లతో ఉన్న వ్యవస్థలన్నీ ప్రైవేటు పరం చేయడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, డివిజన్ అధ్యక్షులు ఎం రవి అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని అన్నారు. దస్తావేజు లేఖర్లకు నష్టం కలిగించే జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు మంగళగిరి దస్తావేజు లేఖర్ల సంఘం మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమం 4వ రోజుకు చేరింది. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, రాజధాని డివిజన్ సిఐటియు అధ్యక్షులు ఎం రవి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చే విధంగా జీవో నంబర్ 396 ఉందన్నారు. భవిష్యత్తులో ప్రజల వద్ద నుండి యూజర్ ఛార్జీల పేరుతో భారాలు మోపే ప్రమాదం ఉందన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న లేఖర్ల ఉపాధి దెబ్బతీయడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్ల సేవ కోసం ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ ప్రైవేటు వారికి, కార్పొరేట్ శక్తులకు కాదన్నారు. పట్టణాలలో 975, 673 జీవోల పేరుతో 14 రకాల పౌర సేవలను ప్రైవేట్ పరం చేయడం కోసం జీవోలు ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా ఆందోళన చేస్తున్నటువంటి దస్తావేజు లేఖలతో ప్రభుత్వం చర్చలు జరిపి జీవో నంబర్ 396ను రద్దు చేయాలని, దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించాలని కోరారు. దస్తావేజు లేఖర్ల ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. రద్దు చేయాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దస్తావేజు లేఖలు చేస్తున్నటువంటి పెన్ డౌన్ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వాలు పీపీపీ పేరుతో అన్ని రకాలైనటువంటి సేవల్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ఉన్నారు. అదేమంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో మొత్తం పరుగులు తీస్తున్నామని చెప్పేసి పేరుతో ప్రైవేటు పరం చేయాలి, కార్పొరేట్లకు అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నాలని తిప్పికొడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద ప్రజలకి అవసరమైనటువంటి సేవల్ని ఈరోజు మండల కేంద్రాల్లోనూ రిజిస్టర్ ఆఫీసుల వద్ద సేవలు అందిస్తున్నటువంటి వారి ఉపాధికి గండి కొట్టే విధంగా కూడా ఈ జీవో ఉంది. కాబట్టి జీవో నెంబర్ 396ని తక్షణమే రద్దు చేయాలని, లేకపోతే రానున్నటువంటి కాలంలో వీళ్ళు చేసేటువంటి పోరాటానికి సిఐటియు ప్రత్యక్ష కార్యాచరణ కూడా దిగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన 396 దస్తావేజు లేఖర్ల పొట్ట మీద కొట్టడం, అదేవిధంగా ఈ ప్రైవేటు వ్యక్తులకి రిజిస్ట్రేషన్ వ్యవహారాలను అప్పచెప్పటం, ప్రజలకి వాళ్ళ ఆస్తులకు భద్రత లేకుండా చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి దస్తావేజు లేఖర్లు 21 నుంచి 31 దాకా ఆందోళన చేస్తూ ఉన్నారు. వారి ఆందోళనకి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రైవేటు మోజు నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏమైతే అడుగుతా ఉన్నారో న్యాయమైన డిమాండ్ 396 రద్దు చేయమని చెప్పి, వాళ్ళు పొట్ట కొట్టొద్దని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇది ఒక రిజిస్ట్రేషన్స్, భూములు దీని గురించే కాదు, అన్నిటిలో ప్రైవేటీకరణకి వైపు చాలా వేగంగా పరుగులు ఎడతా ఉంది. ఈరోజు మున్సిపాలిటీలో కూడా 975, 673 జీవోలు తీసుకొచ్చి 14 పౌర సేవలని 123 మున్సిపాలిటీల్లో ప్రైవేటు పరం చేస్తూ జీవోలు తీసుకొచ్చారు. ఇది రేపు యూజర్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం పడబోతూ ఉంది. అక్కడ పనిచేసే మున్సిపల్ రంగంలో పనిచేసే ఉద్యోగులకి, కార్మికులకి భద్రత లేకుండా పోబోతూ ఉంది. అట్లా ఒక రంగం కాదు, అందరికీ భద్రత లేకుండా చేస్తూ ఉంది, అందరికీ భయాందోళన కల్పిస్తూ ఉంది. మొత్తం ప్రైవేటు మోజు వైపు, కార్పొరేట్ల వైపు ఈ ప్రభుత్వం పరిగెట్టడం ఆపి